వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం. మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఎంబీబీఎస్ విద్యార్థులకు సహాయం. చంద్రగ్రహణం, ప్రముఖ ఆలయాలు మూసివేత. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మంగళగిరిలో ఈ ప్రాజెక్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జీపీఎస్ ట్రాకింగ్ కలిగిన వాహనాలు, అంబులెన్స్లు ప్రారంభించారు. వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో చాలా కీలకమైన అడుగుగా చెప్పుకునే ఈ హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలనే దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన, అంటే జీపీఎస్ ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 19 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్, గిరిజన సహాయకులు, పారా వెటరేనియన్స్, ట్రైన్డ్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ వెటర్నేరియన్స్, కమ్యూనిటీ బేస్డ్ యానిమల్ వర్కర్స్తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్యజీవి రక్షక్ అని అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తూ ఉన్నాం. వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో పాములు మరియు ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యల్ని గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి. చంద్రగ్రహణం కారణంగా 10 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. టీటీడీ నేటి సాయంత్రం 3:32 నుంచి 6:47 వరకు చంద్రగ్రహణం గడియలు ఉండడంతో నేటి ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. టీటీడీ అధికారులు తిరిగి నేటి సాయంత్రం 7:30 సమయంలో ఆలయాన్ని తెరిచి పుణ్యవహచానం, ఆలయ శుద్ధి నిర్వహించిన అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించి నివేదనలు సమర్పించిన అనంతరం రాత్రి 8:30 నుంచి టీటీడీ భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. నేటి సాయంత్రం ఏర్పడనున్న చంద్రగ్రహణం నేపథ్యంలో నేటి ఉదయం 8 గంటలకే శ్రీవారి దర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. నేటి వేకువజామున 3 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాలను తెరిచిన అనంతరం అర్చకులు శ్రీవారి మూలమూర్తికి సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవలు నిర్వహించి అనంతరం స్వామివారికి నివేదనలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మూసివేయటం జరిగింది. 8:30 గంటల నుంచి 9:30 మన మహాద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది.
మీ అందరికీ తెలుసు, దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలానే భక్తులు కూడా నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ రకంగా అయితే 8 కల్లా అందరికీ దర్శనం చేయించాలనుకున్నామో అలానే 8 కల్లా అందరికీ కూడా దర్శనం చేయించి భక్తులందరూ కూడా పంపించడం జరిగింది. క్యూ లైన్లో కానీ అలానే కంపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడా కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. అలానే క్యూ లైన్లో కూడా సాయంత్రం దాకా తీసుకోపడదు. అలానే సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి మిగతా కార్యక్రమాలు, రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందుకు సంబంధించి అన్నప్రసాదాలు ఎంటీవీఎస్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలానే లడ్డూ కౌంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అన్నప్రసాదాలకు సంబంధించి క్లోజ్ చేస్తున్న ఈ మధ్యకాలంలో మన చంద్రగ్రహణ టైంలో ఏమీ కుక్ చేయకూడదు కాబట్టి ఇప్పటికే మార్నింగ్ టయానికే మన వాళ్ళు పూర్తి స్థాయిలో ప్యాకేజ్ చేసి అందరికి కూడా దగ్గరలో మిగతా అన్నప్రసాదాల కౌంటర్లో భక్తులకు ఉపయోగపడే విధంగా, భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా, వాళ్ళకి యాక్సెస్ ఉండే విధంగా ప్యాకేజ్ చేసి అక్కడ అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలానే మిగతావి కూడా అన్ని వల్ల సేవల రంగంలో సేవల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, అలానే కాటేజెస్లో కానీ పిఎస్సిస్లో కానీ ఇప్పటికే అన్నప్రసాదాలు అక్కడ పెట్టడం జరిగింది. భక్తులు ఇష్టమైన వాళ్ళు తినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే సాయంత్రం ఓపెన్ చేసిన తర్వాత సర్వదర్శనానికి భక్తులను తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్లానింగ్ ప్రకారం ఎలా అనుకున్నామో అలానే విధంగా అందరికి కూడా దర్శనం చేసి అందరికి సేవలకు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు నిర్వహించడం జరిగిందని సభగా తెలియజేస్తూ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆర్థిక సాయం అందించారు. బిఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున వైద్య విద్యకు అవసరమైన కళాశాల ఫీజు చెల్లించేందుకు అవసరమైన మొత్తాన్ని మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదన్ గ్రామంలో రామచంద్రయ్య అనే భూబకాసురుడు వల్ల దళితులు బలైపోతున్నారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిల్లకూరు మండల పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అండతో ప్రభుత్వ భూములు కాజేస్తూ ఎన్నో సంవత్సరాల నుండి మేము వేసుకున్న పశువుల దొడ్లను బలవంతంగా జేసీబీ సహాయంతో కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించాల్సిన పోలీసులే భయభ్రాంతులకు గురి చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మా గ్రామంలోని కొంతమంది దళితులకు మద్యం పోషించి మా మధ్య విద్వేషాలు రేపి తగాదాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పొలంకు దగ్గరగా ఉన్న చిన్న పిల్లలను పూడ్చేటువంటి శ్మశాన వాటికను సైతం జేసీబీల సహాయంతో చదును చేశారని, మాతమ్మ దేవాలయం పరిసర ప్రాంతాల్లో కాజేసేందుకు చూస్తున్నాడని అన్నారు. రామచంద్రయ్య ఫ్యాక్టరీ రోడ్డుకే ఇరువైపులా ఉన్న పేదల భూములను బలవంతంగా లాక్కునేందుకే రెవెన్యూ సిబ్బంది కాకుండా వీళ్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ గ్రామంలోని భూములన్నింటినీ నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన పొలిటికల్ బ్రోకర్లను అడ్డు పెట్టుకుని కాజేశారని అన్నారు. మా దళితులను ఇంత ఘోరంగా అవమానిస్తున్నటువంటి రామచంద్రయ్య నుంచి ప్రాణాపాయం ఉందని జిల్లా కలెక్టర్, ఎస్పీ మాకు న్యాయం చేయాలని దళితులు వేడుకుంటున్నారు. నమస్కారం సార్, నా పేరు మందాసేనే. బోధన గారులో గత 60 సంవత్సరాలుగా నేను కాపురం ఉంటున్నా సార్. సూర్య రామచంద్ర గారు చెస్టబుల్ ట్రస్ట్కి గుడిని ఉపయోగించి ఈడ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం నేను గత 40 సంవత్సరాల నుంచి మా అవ్వ తరాల నుంచి నేను ఈ దేవుడి పటాన్ని నమ్ముకొని మేము ఇంటికి తీసుకొని తలనాలు తీసుకుంటుంటే, బాబు దాన్ని వదిలి నీకేమైనా కావాలా, ఇంకేమైనా కావాలా, నీకు నా ఫ్యాక్టరీకి ల్యాండ్ పోతుంది, ఇక్కడ రోడ్డు పోతుంది, నువ్వు దాన్ని వదిలేసి నీకేమైనా కావాలా అని చెప్పి పోలీసులు తీసుకొని వస్తాను, నీకు రెవెన్యూలు చూస్తాను బెదిరించి నన్ను ఈ నాన్న హింసలు పెట్టారు సార్. నాకు నేను పోయి అడిగితే నా సొక్కా కూడా పట్టుకొని నేను కింద కూర్చోబెట్టి, బాబు అతను తప్పు చేసి మా మాన వాళ్ళకి ఇండిపేషన్ చేశారు సార్, నేనేమో తప్పు చేయలే, ఇది మా తరతరాల ఆస్తి, ఇది మేము గుర్రపు స్వామిని నమ్ముకొని మేము బతుకుతున్నాము, మేము ఇంటికి తీసుకోవాలి. నా చిన్న బిడ్డలు కూడా ఎడుచున్నారు. నాకు మీడియా మిత్రులు కానీ, కలెక్టర్ కానీ, డిప్యూటీ సీఎం కానీ నాకు న్యాయం చేసుకో మరీ కోరుతూ నేను సెలవు తీసుకున్నాను సార్. కానీ అతను ఈ స్థలం వదిలేసి, బాబు ఫ్యాక్టరీకి పోతుంది, రోడ్డు ఫ్యాక్టరీకి పోతుంది, నీకేం కావాలా, నీకు అతను వదిలి నీకు ఇంకేమైనా కావాలంటే ఇంకేరే దిగిస్తాను అన్నాడు. నేను వదలను సార్. మా తరతరాల దేవుని పట్టాన్ని పెట్టుకొని కూడా ఆ పట్టాన్ని కూడా ఈరోజు మీడియా మిత్రులుగా చూపిస్తూ ఉన్నాను. చూడండి సార్, ఈరోజు మీడియా మిత్రులకి తరతరాల నుంచి, మా తరం నుంచి, మా నాయనమ్మల తరం నుంచి ఇది వస్తుంది. మేము ఇంటికి తీసుకొని ఇక్కడ మేము గుడి నిర్మించుకోవాలనుకున్నాం. ఆ గుడిని కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడు, అది విఆర్ఓ బోర్డులు పెట్టాడు, నీకేందంటే రివోలు చూసుకుంటాడు. పోలీస్ శాఖతో బెదిరించి నన్ను కొట్టించి ఈ విధంగా నన్ను బెదిరించి ఈ బోర్డు ఫేక్ బోర్డులో నా మీడియా మిత్రులు, మొత్తం డిప్యూటీ సీఎం గారు, కలెక్టర్ గారు న్యాయం చేయాలని నేను మరీ కోరుతున్నా సార్. నేను ఈ ఊర్లో ఉంటే నేను ముందు దాకా చచ్చిపోతాను సార్. అతను నన్ను కొట్టి ఆ రోజు గుడికి అడగపోతే, నేను అడిగినట్టుకు పోతే అతను నన్ను ఎవడో డొక్కలో పొడిచి ఇంజోలు పెట్టి 10 మంది నన్ను కొట్టించాడు సార్. వాస్తవంగా అది కావాలంటే గుడికి అడగపోతే, బాబు నీకు దాన్ని వదిలే, బాబు నీకేం కావాలి నీకు చెప్పు, డబ్బు పరంగా నేను డబ్బు పరంగా లొంగలేదు, నా చరతరాల పెట్టలు నేను ఇంటికి తీసుకోవాలా, నాకు గుడి సార్ అయితే నేను న్యాయం చేయండి సార్ అని చెప్పి అడిగితే, నీకు పోలీసులు పంపించి నీకు మొత్తం ఈ రోడ్డుకి నా ఫ్యాక్టరీకి కావాలా పర్మిషను, ఈఆర్ఓ గారు కూడా దీంట్లో ఉన్నాడు, పంచాయతీ సెక్రటరీ సుబ్రహ్మణ్యం సార్ కూడా దీంట్లో ఉన్నాడు. మొత్తం ఈ గవర్నమెంట్ శాఖ మీద నాకు న్యాయం చేయాలని మీడియా మిత్రుల్ని, డిప్యూటీ సీఎం గారిని, మొత్తం కలెక్టర్ గారిని కోరి నేను సెలవు తీసుకుని, నా పేరు మందాసేన సార్, నాకు 2 చిన్న బిడ్డలు, దీనివల్ల నేను తరతరంగా నేను కడతాను సార్, నేను గుడి కట్టుకోలేను సార్, మేము ఇంటికి కూడా తీసుకోవాలి సార్, నా మొక్క కూడా చెల్లించడం, నాకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం గారిని, నారా చంద్రబాబు గారు సీఎం గారిని మరీ కోరుతున్నాను సార్. నేను సెలవు తీసుకున్నాను సార్. అంతా చెరుపు చేసేసింది, మీరే చూడండి, మేమేం అబద్ధాలు చెప్తే మీ కళ్ళతో మీరే చూసిపోరండి. ఇదంతా లేబర్ కానీ అంతా దెబ్బ కూడా, మాకు ఇల్లు అనేది ఉంటే దెబ్బ అనేది పడలేదండి సార్. మాకు ఇల్లు అనేది ఉంటే దెబ్బ అనేది కావాలి కదా. ఈ విధంగా ఇదంతా చెరుపు చేసుకున్నాడు అంటే ఆయన రూలింగ్ పార్టీలో ఉండాలని అంతా ఆయన ఆక్రమించుకోవాలా? రూలింగ్ పార్టీలో ఉన్నాడని అంతా నువ్వు చేసుకుంటే మేము వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయండి. వెలుగు మట్టలో భూ బ్రోకర్లు వసూలు చేసిన డబ్బులను రికవరీ చేస్తాం, నమ్మి మోసపోయిన బాధితులు అందరికీ న్యాయం చేస్తామని ఖమ్మం కలెక్టర్ కార్యాలయం మీడియా సమావేశంలో రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తారండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తారండి. పేపర్ ఉంది కదా, ఆ పేపర్ శానిటీ కూడా ఏందో మనకు తెలియంది కాదు. మీ యూట్యూబ్లో ఆ ట్యూబ్లు అని చెప్తే నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధి ఉండాలా. పేదవాడు అంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. చామకూరు మల్లారెడ్డి మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు. మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలోని వెంకులోని గుట్టపై స్వయంభూగా వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి పల్లకీ సేవతో
గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పలికి సేవ చేయడం జరిగింది. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కలియుగ దైవంను దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. లక్ష్మీదేవి జయంతి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చంద్రగ్రహణం కారణంగా కాణిపాక ఆలయం మూసివేత. ఈవో పెంచుల కిషోర్. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన ఆలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం కారణంగా గుడిని మూసివేస్తున్నట్లు కాణిపాక ఆలయ ఈవో పెంచుల కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం చంద్రగ్రహణం సందర్భంగా 6:25 గుడి తలుపులు మూసివేస్తున్నట్లు తెలియజేశారు. సాయంత్రం 6:30 ఏకాంత సేవ శుద్ధి పున్నమి కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు. బుధవారం యథావిధిగా 4 గంటలకు ఉదయం సుప్రభాతం, అభిషేకం, సంపూర్ణ దర్శనం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. గ్రహణం పూర్ణ అవగాహన చేసి అన్ని సేవలు మంగళవారం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు ప్రథమార్చకులు ఏఏఓ రవీంద్రబాబు, కోదండపాణి, రవి, హెడ్ గార్డ్, వినాయక ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆది పూజ్యాయ దేవాయ దంతమూలకదారిణి వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం, చిత్తూరు జిల్లా. ఈరోజు చతుర్దశ చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని ఉదయం 6:20 మూసేయబడింది. యథావిధిగా ఈరోజు సాయంత్రం ఆలయం తెరిచి ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, ఏకాంతంగా సేవలు నిర్వహించబడను. అన్ని సేవలు ఈరోజు రద్దు. యథావిధిగా రేపటి నుండి ఉదయం అన్ని సేవలు ప్రారంభం. శుభం భూయాలు. ఈ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గ్రహణం సందర్భంగా దేవాలయాన్ని మూసివేయబడింది. ఈరోజు 6:20 దేవాలయాన్ని మూసేసాము. మళ్ళీ ఈరోజు సాయంత్రం 6:30కి స్వామివారికి ఏకాంతంగా శుద్ధి మరియు పుణ్యావచనం జరుగుతుంది. స్వామివారికి అభిషేకం కూడా చేస్తారు. తర్వాత రేపు ఉదయం యథావిధిగా సుప్రభాతము మరియు అభిషేకం నుంచి కూడా భక్తులకి దేవుని దర్శనం అందుబాటులోకి ఉంటాయి. ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి ఈరోజు నుంచి రేపు ఉదయం వరకు సంపూర్ణంగా దర్శనాన్ని తర్వాత యథావిధిగా అన్ని సాంప్రదాయ కార్యక్రమం జరుగుతున్న భక్తులకి దర్శన అవకాశం. విశాఖపట్నం రుషికొండ దారి బీచ్ రోడ్ లో ట్రావెల్ బస్సు దగ్ధం. రుషికొండ సమీపంలో బీచ్ రోడ్ లో వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటల్లో అదుపు చేసి పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. ఆస్తి నష్టం ఎంత, బస్సులో ఎంతమంది ఉన్నారు, షార్ట్ సర్క్యూట్ తోనే అసలు కారణమా అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు మాదిగలకు అవకాశం కల్పించాలి. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిళ్ల మల్లేష్ మాదిగ డిమాండ్. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ నీలకంఠేశ్వర్ గౌడ్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. సుందిళ్ల మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు 3 పార్లమెంటు సీట్లు ఉంటే ఒక్క మాదిగ వ్యక్తికి కూడా ఎంపీ సీటు ఇవ్వకుండా మాదిగలను మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం నుండి మాదిగలకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు జల్లంపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాసపాక మల్లేష్ మాదిగ, చకినారపు మల్లేష్ మాదిగ, మొండితోక సంసాన్ మాదిగ, వేల్పుల సతీష్ మాదిగ, ఆట్కాపురం రాయమల్లు మాదిగ, చకినారపు రాజేష్ మాదిగ, ఇనుముల మొగలి మాదిగ, విజయ్, సుదర్శన్, వంశీ పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మరి 3 పార్లమెంట్లు మరి ఎస్సీలకు ఉంటే అందులో మూడిట్లో 3 కూడా ఒక్కడి కూడా
మాదిగలకు ఎంపీ సీట్లో అవకాశం కల్పించలేదు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు చూసుకుంటే మరి ఒక మాల బిడ్డ ఇవాళ ఎంపీ. మరి ఏదైతే వరంగల్ చూసుకుంటే వరంగల్లో కూడా ఒక బైండ్ల కులానికి చెందినటువంటి కడియం కావ్య అనేట ఆమె ఒక ఎంపీ. మరి ఏదైతే నాగర్ కర్నూలు చూసుకుంటే నాగర్ కర్నూలులో మల్లు రవి అనే ఒక మాల బిడ్డ మరి ఎంపీ. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక 1/2 కోటికి పైన ఉన్నటువంటి మాదిగలకు మరి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. మరి ఏదైతే మాదిగలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గొంతు కొయ్యాలని చూస్తుంది, ఖచ్చితంగా మేము మాదిగలం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడున్నటువంటి రాజ్యసభ సీట్లు ఒక 2 ఖాళీ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ కావడం జరిగింది. మరి ఏదైతే ఈ రెండింట్లలో ఒకటి మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలని చెప్పి ఇవాళ మేము ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మరి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వెంటనే స్పందించి మరి రాజ్యసభ సీటు మాదిగలకు ఒకటి అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మరి అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ గొంతు కొయ్యాలని చూస్తే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ మందకృష్ణ మాదిగ ఏ పిలిపించినా మరి ఆయన ఇంతటి ఏ పిలిపించినా కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంచిర్యాల జిల్లా పక్షాన ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం. ఎందుకంటే మాదిగలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడున్నటువంటి రాజ్యసభ సీట్లో ఖచ్చితంగా మాదిగలకు ఒకరికి అవకాశం కల్పించాలని చెప్పి గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి వెంటనే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలు మరి ముఖ్యమంత్రి గారు మరి పిసిసి ప్రెసిడెంట్ గారు వెంటనే నిర్ణయం తీసుకొని మాదిగలకు అవకాశం కల్పించాలని చెప్పి ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై మందకృష్ణ మాదిగ. విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జీతాలు పెంచాలని నిరసనలకు దిగిన కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బందులు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిఎన్టీయు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు విజయవాడలో ధర్నా చేస్తున్న మహిళలు అనే విచక్షణ కూడా చూడకుండా అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు. వందలాది మహిళలు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు, కళ్యాణ మండపాల్లో నిర్బంధించడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్తుండగా ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ సిబ్బందుల వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి ఇంతవరకు తమ జీతాలు పెంచలేదని, న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చలేదని తెలియజేశారు. విజయవాడలో ధర్నాకు అనుమతి కోరిన పోలీసులు నిర్బంధించడం పౌర హక్కులు కాలరాయటమేనని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం పాలన సైకో పాలనకు నిదర్శనమన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ చేశారు. మహిళలు కన్నీటి పాలు చేసిన ఏ ప్రభుత్వం బాగుపడిన చరిత్ర లేదని, ఈ ప్రభుత్వానికి కూడా స్వస్తి పలికే రోజు ముందుందని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ సత్తా చూడు, అంగన్వాడీపై అక్రమ అరెస్టులు అరికట్టాలి, అంగన్వాడీపై అక్రమ అరెస్టులు అరికట్టాలి, అంగన్వాడీపై అక్రమ అరెస్టులు అరికట్టాలి. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. పోరాడతాం పోరాడతాం తీరే వరకు పోరాడతాం 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 మా సమస్యలు తీరేగా. వార్డు వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CI2 అనుబంధం. నా పేరు సౌజన్య. ఈరోజు గత ప్రభుత్వం 20 నెలలుగా గత ప్రభుత్వం వచ్చింది. మేము రాగానే మా టెంట్ల దగ్గరకు వచ్చారు. మేము పిలవకనే మా టెంట్ల కాడికి వచ్చి భోజనాలు పెట్టి అన్నీ చేశారు. మేము రాగానే మీకు జీతాలు వెంటనే పెంచేస్తామని చెప్పడం జరిగింది. కానీ జీతాలు 20 నెలలు అయినా కానీ జీతాలు పెంచలేదు. అదే మా రాష్ట్ర నాయకులు వెళ్ళి అడిగితే గత సంవత్సరం ముందుగా వెళ్ళి అడిగితే మాకు జీతాలు పెంచండి అని మేము అడగడం జరిగింది.
మేము ఇప్పుడే వచ్చాము, సర్దుకుంటున్నాము, సర్దుకున్న తర్వాత మీకు జీతాలు పెంచటాము అని చెప్పడం జరిగింది. కానీ జీతాలు పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు ధర్నాలో అందరికి రిప్రజెంటేషన్ అందరికి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మేము విజయవాడకి వెళ్ళి ధర్నాలో కూర్చోవడం జరిగింది. రాత్రికి రాత్రే వెళ్ళి మా టెంటులు అన్నీ పాడు చేసేయడము, కరెంటు తీసేయడము, అలాగే నీళ్లు లేకుండా బాత్రూమ్స్ అన్ని కొట్టేయడము, రాత్రికి రాత్రే పోలీసు వాళ్ళని పంపించి అరెస్ట్ చేయడము అవన్నీ చేశారు. మా నాయకుల్ని తిప్పుతా ఉన్నారు, బస్సులో వేసుకొని తిప్పుతా ఉన్నారంట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.